హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది సార్? భారతదేశంలో అసలు ఎన్ని స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి? స్టాక్ మార్కెట్‌లు ఎలా పనిచేస్తాయి అనంటే ఫస్ట్ మనము ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాము అనుకోండి. స్టాక్ మార్కెట్‌లు ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుండి ఉన్నాయి. సిన్స్ డికేడ్స్ నుండి. బట్ మనము ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే గనుక మనకు టచ్ ఫోన్ లేదు. ఇంటర్నెట్ లేదు. అది ఫెసిలిటీ. మరి ట్రేడింగ్ ఇప్పుడంటే అందరూ ట్రేడింగ్ ఇలా చేస్తున్నారు. ఏది మొబైల్‌లో చేస్తున్నారు. సో 30 ఇయర్స్ బ్యాక్ ఏందంటే ఇంటర్నెట్ లేనప్పుడు అప్పుడు ఎలా పనిచేసాయి అనేది ఫస్ట్ తెలవాలి. ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటే అప్పుడు ఎలా పనిచేసేది. ఇంటర్నెట్ లేనప్పుడు, కమ్యూనికేషన్ లేనప్పుడు, మొబైల్సే లేనప్పుడు ఎలా ట్రేడింగ్ జరిగేది అనంటే అంతకుముందు ఏంది అనంటే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఏదైనా కంపెనీ షేర్లని ఐపీఓ రిలీజ్ చేయాలనుకున్నా, మనం కొనాలనుకున్నా పెద్ద పెద్ద హోటల్స్లలో లేదంటే స్టేడియంస్ కానీ పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, వాటిని బుక్ చేసుకొని వాళ్ళు ఏంటంటే పేపర్స్ ద్వారా అప్పుడు ఒక దూరదర్శన్ న్యూస్ ఛానల్ ఉంటే దాని ద్వారా మోస్ట్లీ అయితే పేపర్ ద్వారానే స్ప్రెడ్ అయ్యేది న్యూస్. లేదంటే ఫోన్ కాల్ ద్వారా మేము పలానా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబోతున్నాము, మాకు మనీ కావాలి, మేము మీకు దానికి ప్రూఫ్ కింద మీకు బాండ్స్ రాసిస్తాము. సో మా కంపెనీ డెవలప్ అయితే మా షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది, తర్వాత మీరు ఆ బాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అప్పుడు రన్ అయ్యేది. సో అప్పుడు ఏంటి అని అంటే ట్రేడింగ్ చేయాలన్నా కూడా, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే మీటింగ్ కోసం వస్తారో అప్పుడు వెళ్ళినప్పుడు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా ల్యాండ్ లైన్ ద్వారా ఏం చేస్తున్నారంటే మేము ఇంత మనీ పే చేస్తాము, మీ కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేస్తాము అన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫిజికల్గా ఆ బాండ్స్ ఏవైతే ఉంటే పేపర్లని సంచులలో నింపుకొని వాళ్ళ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. అప్పుడు అట్లుండే ఫిజికల్, ఎందుకంటే మనకు డిజిటలైజేషన్ ఇప్పుడైంది కానీ అప్పుడు డిజిటలైజేషన్ లేదు. సో అప్పుడు ఏంటి అంటే అంత అలాగే రన్ అయ్యేది. సో తర్వాత ఏంటంటే డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత కూడా ఏంటి అంటే కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పిల్లల పేరు మీదనో లేకుంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కోసం అని షేర్స్ కొని వదిలేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి మనం మనం ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే కొన్ని ఈవెన్ మనకు చాలా నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ కూడా ఏంటంటే మా దగ్గర ఇవి బాండ్ పేపర్స్ ఉన్నాయి సార్, ఈ పాతకాలం ఉన్నాయి, ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉంది, సో మేము ఇప్పుడు ఎలా వీటిని మార్చుకోవచ్చా, దాని వర్త్ ఎంత ఉంది అని అడుగుతూ ఉంటారు. కొంతమంది మర్చిపోయిన వాళ్ళకు కూడా మంచి జాక్పాట్స్, మెగా జాక్పాట్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కంపెనీల గ్రోత్ కూడా కొన్ని అటువంటివి జరిగినాయి. ఏషియన్ పెయింట్స్ కానీ, ఏసీసీ కానీ అట్లా పాతవి, ఇవన్నీ చాలా ఓల్డ్ స్టాక్స్ కాబట్టి. సో ఆ బాండ్స్ని తీసుకెళ్ళి వీళ్ళు వాళ్ళ కంపెనీ దగ్గర అప్రోచ్ అవుతాయి కనుక వాటిని ఇప్పుడు ఆ పేపర్ నుండి బాండ్స్ పేపర్ తీసుకొని వీళ్ళకి డిజిటలైజ్ చేసి దాన్ని డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది మనకు డిజిటల్గా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఫోన్పే ఉంది కదా, ఫోన్పే అనేది మనకు క్యాష్ ఎలా కనిపిస్తుంది, డిజిట్స్తోనే కనిపిస్తుంది. సేమ్ అలాగే మనకు డిమాట్ అకౌంట్లో ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయింది కాబట్టి ఏ కంపెనీ షేర్ కొన్నా కూడా ప్రతిదీ వచ్చేసి మనకు డిమాట్ అకౌంట్లోనే మీకు ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఇంత ప్రాఫిట్ ఉంది, ఇంత లాస్ ఉంది అనేది మనకి ఇమీడియట్లీ సెకండ్ టు సెకండ్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంటే, షేర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంటే అలా చూపిస్తూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తున్నాయి ఇప్పుడు అని అంటే అప్పుడేమో ఫిజికల్గా ఉండే. సో మోస్ట్లీ ఫిజికల్ అనేది ఇప్పుడు లేదు, ఉంది చాలా రేర్గా, అది తక్కువ మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే అందరి దగ్గర టచ్ ఫోన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఎడ్యుకేట్ అయిన ఎవరి దగ్గర అంటే టచ్ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ట్రేడింగ్ చేయడం అనేది ఏంటి అంటే మొత్తం త్రూ ఇంటర్నెట్, మొబైల్ ద్వారానే చేస్తున్నారు. నేను ఎంటర్ అయినప్పుడు కూడా మొబైల్స్ లేకుండా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి ట్రేడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ మన చేతిలోనే ప్రపంచం ఉంది కాబట్టి ఇప్పుడు మార్కెట్స్ ఏవి రన్ అయినా సరే కానీ మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు ఎక్స్చేంజ్ చేయడానికి, మన స్టాక్స్ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి, ట్రేడింగ్ చేయాలని, ఇన్వెస్ట్ చేయాలన్నా. అది మోస్ట్లీ ఏంటి అంటే మంచి స్టాండర్డ్ ఉన్న సిస్టమ్స్తో రన్ అవుతుంది. పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళైతే అలా యూజ్ చేస్తారు. లేదు చిన్న చిన్న ట్రేడర్స్ పార్ట్ టైమ్గా చేద్దాము, జాబ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఏంటి అంటే మొబైల్ ద్వారా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఏంటి అని అంటే ఈ మార్కెట్లన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఫస్ట్ సెబీ కింద పనిచేస్తాయి. సెబీ కింద మళ్ళీ మనకు స్టాక్ ఎక్స్చేంజెస్ ఎవరు ఉన్నారో మార్కెట్లో అనేది ఎన్ఎస్సి, బిఎస్సి ఉంటుంది. వీళ్ళకు మళ్ళీ బ్రోకర్ పర్మిషన్ ఉంటుంది. అంటే ఎన్ఎస్సి, బిఎస్సి నుండి వీళ్ళు బ్రోకర్స్ పర్మిషన్ తెచ్చుకొని ఈ బ్రోకర్ ఏం చేస్తాడు అంటే ఒక బయ్యర్ని, ఒక సెల్లర్ని తీసుకొచ్చి అక్కడ కలుపుతాడు. అలా ఒక్కళ్ళు ఉండరు, కొన్ని కోట్ల మంది పార్టిసిపేషన్ ఉంటుంది ప్రతిరోజు. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ అంత ఫాస్ట్ ఉంది, సర్వర్లు కూడా అంత ఫాస్ట్ ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు ఏది అమ్మాలన్నా వాళ్ళు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో చేయగలుగుతారు. ఎందుకంటే సిస్టమ్ అంత ఫాస్ట్గా ఉంది కాబట్టి, డిజిటలైజేషన్ అయింది కాబట్టి మనీ ఎక్స్చేంజ్ అనేదైనా, షేర్లు ఎక్స్చేంజ్ అయినా, స్టాక్స్ అయినా, ట్రేడింగ్ అయినా ఏదైనా సరే చాలా ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు మన ఇండియన్ మార్కెట్లో మన దేశంలో ఎన్ని స్టాక్ మార్కెట్లు ఉంటాయి? స్టాక్ మార్కెట్ ఒకటే ఉంటుంది, అది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఉంటుంది. ఆ నిఫ్టీలో కూడా ఏంటి అని అంటే టాప్ కంపెనీస్ సెక్టర్ వైజ్గా లిస్ట్ అయి ఉంటాయి. సెన్సెక్స్లో కూడా టాప్ 30 కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారు అని అంటే నిఫ్టీని డైరెక్ట్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, సెన్సెక్స్ని కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో సెన్సెక్స్ అనేది బిఎస్సికి సంబంధించింది, నిఫ్టీ 50 ఎన్ఎస్సికి సంబంధించింది మన ఇండియన్ మార్కెట్లో. దీంట్లో తేడా ఏంటి అని అంటే తేడా ఏం లేదు, రెండు ఒకటే. కాకపోతే
మోనోపొలీ మార్కెట్ కాకుండా 2 ఎక్స్‌చేంజెస్ మాత్రం ఉన్నాయి. కొత్త ఎక్స్‌చేంజ్ వస్తదంటే మోస్ట్‌లీ అసలు ఛాన్స్ లేదు. ఈ ఎన్ఎస్‌సి, బీఎస్‌ఏ చాలా ఓల్డ్. బీఎస్‌ఏ చాలా ఓల్డ్. దాని తర్వాత ఎన్ఎస్‌సి వచ్చింది. సో, దీని కిందనే ఈ కంపెనీలనేవి పెర్ఫార్మ్ చేస్తాయి. ఏ కంపెనీ అయినా సరే ఎన్ఎస్‌సిలో, బీఎస్‌సిలో లిస్ట్ అయ్యి ఉండాల. లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు బ్రోకర్ దగ్గరికి మనని అప్రోచ్ అవుతారు. బ్రోకర్స్ అనేది ఎన్ఎస్‌సి, బీఎస్‌సి నుండి అప్రోచ్ అయిన తర్వాత బయ్యర్లు, సెల్లర్లు అనేది అమ్మడం గాని, కొనడం గాని, ఇన్వెస్ట్ చేయడం గాని చేస్తా ఉంటారు. సో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది నథింగ్ బట్ ఫస్ట్ సెబీ నియంత్రణ కిందనే పనిచేస్తుంది. స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి.